సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. ముందుగా ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ హలో, లవ్ యూ ఆల్. ఎంత ట్రై చేసినా సినిమా ఒకటి పూర్తి చేయడానికి సంవత్సరం కింద అవ్వట్లా. సో కలిసే అవకాశాలు తక్కువైపోయినాయి. ఇలాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడే కలిసే అవకాశం ఉంటుంది, మాట్లాడే అవకాశం ఉంటుంది. సో లవ్ యూ ఆల్, నైస్ టు సీ ఆల్ ఆఫ్ యూ హియర్. సారీ, గొంతు కొంచెం పోయింది, పర్లేదు. అర్థమవుతుందా మాడేది? కంప్లీట్ బ్లర్ అయిపోయిందా? ఓకే. ఫస్ట్, ఇట్స్ ఎ కంప్లీట్ ప్లెజర్ బీయింగ్ హియర్. ఈ సినిమా చైనా పీస్కి మరి చీఫ్ గెస్ట్ ఇవన్నీ కాకుండా టు బీ హియర్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద టీమ్. వాళ్ళందరి మధ్య వాళ్ళ సినిమాని వాళ్ళతో పాటు వాళ్ళ టీజర్ రిలీజ్ ఈవెంట్ని సెలబ్రేట్ చేయడానికి నేను ఒక భాగంగా ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను ఇవాళ ఇక్కడికి రావడానికి కారణం అయితే నిహాలే. నాకు సడన్గా సాన్వి మెసేజ్ చేసి కెన్ యూ డూ మీ ఫేవర్ అంటే ఐమ్ లైక్ యా చెప్పు అంటే షీఈస్ లైక్ కెన్ యూ స్పీక్ టు దిస్ పర్సన్ అంటే షూర్ అన్న. అండ్ ఈ వాట్సాప్ మీ సెంట్ మీ ద టీజర్ చాలా బాగా నచ్చింది. బట్ అంతకన్నా ఎక్కువ నాకు ఏం నచ్చిందంటే తను ఒక యాక్టర్గా ఒక అవకాశం తీసుకున్నా ఈ సినిమా బాగా రావాలి, రిలీజ్ అయిపోయి మంచి పేరు వస్తే చాలు అనే దాన్ని దాటి నా సినిమా నేను ఎంతకన్నా మోసుకెళ్ళి రిలీజ్ వరకు జనాల ముందు పెట్టాలి అనే ప్రయత్నం చాలా నచ్చింది. అండ్ ఇప్పుడు తను స్పీచ్ మాట్లాడుతుంటే నాకు ఎంతో చాలా వరకు నేను చెప్పే విషయాలు, నేను నమ్మే విషయాలు కనిపించినాయి. అండ్ ఐ కైండ్ ఆఫ్ లైక్డ్ ఇట్ బికాజ్ ఎందుకు నచ్చిందంటే మై హోల్ పాయింట్ ఇస్ ఆల్వేస్ బీన్ ఇదే ప్రాసెస్ కాదు, ఇదే రూట్ కాదు, వేరే రూట్లు కూడా డెమోక్రటిక్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఈ పద్ధతే కరెక్ట్ అంటే థానోస్ కూడా అదే మాట అన్నాడు. ఏ పద్ధతి లేకుండా ఉండడానికి ఇది క్రియేటివ్ ఇండస్ట్రీ అవుతుంది కదా. సో ఆల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ లాంగ్వేజెస్ బయటకు రావాలి, అందరికీ ఒక డెమోక్రటిక్ ఆపర్చునిటీ ఉండాలి వాళ్ళ సినిమాని బయట పెట్టుకుని అందరూ చూడడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పట్లో ఒక అయితే లాంటి సినిమానో లేదా ఒక ఆనంద్ లాంటి సినిమానో సంబంధమే లేకుండా ఒక కాన్సెప్ట్ వచ్చి థియేటర్కి బ్లాక్ బస్టర్స్ అవుతాయి. ఒక్కసారి వెనక ఆలోచించి చూడండి, ఏ పెద్ద పేరు చెయ్యి లేకుండా రీసెంట్ పాస్ట్లో ఏ సినిమా అంత పెద్ద సక్సెస్ అచీవ్ అయింది? ది లాస్ట్ 5 years, 5, 3, 10 ఏళ్ళ క్రితం తెగొచ్చేవి, సంబంధం లేకుండా వచ్చేవారు, కొత్త ఫిల్మ్ లాంగ్వేజెస్ వచ్చేవి. సో టుడే ఇండస్ట్రీ పెరగ్గా ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం కొన్ని పరిమితులు సెట్ చేయబడ్డాయి. బట్ ఆ పరిమితులు ఉంటే మీకు కొత్త ఫిల్మ్ లాంగ్వేజ్లు రావు, కొత్త అటెంప్ట్లు రావు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి లేదా బెస్ట్ ఫిల్మ్ అవ్వాలనే అవసరమే లేదు. వాళ్ళు ఒక కోరారు, ఒకటి నమ్మారు, అందరూ కలిసి సినిమా తీశారు, దీన్ని థియేటర్లో పెట్టగలిగారు, అందరూ వచ్చారు. ఇప్పుడు ఇదే పెద్ద సక్సెస్ నాకు తెలిసినంత వరకు. రేపు సినిమా అందరికీ నచ్చిందా, దెన్ అదొక బోనస్ ఇన్ మై పర్స్పెక్టివ్. ఇవాళ రోజున సినిమా ఇస్ అ వెరీ పవర్ఫుల్ మీడియం. ఇట్ హెస్ ఆల్వేస్ బీన్, నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్ అండి, బట్ ఆల్సో బికాస్ మనం ఇవాళ ఏంటి, మన జనరేషన్ వాళ్ళ ఆలోచన విధానం ఏంటి అని 10 మందికో ఒక దేశం మొత్తానికో చెప్పడానికి బెస్ట్ ప్రాసెస్ సినిమానే. మీరు జస్ట్ ఫేమస్ అవ్వాలంటే రీల్స్లో కూడా ఫేమస్ అవ్వచ్చు, బట్ సినిమా గివ్స్ యూ వే టు పుట్ యువర్ థాట్ ప్రాసెస్ అండ్ వాయిస్ అహెడ్. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ ఇది ఒక స్పై ఫిల్మే కాదు, ఒక స్పై కామెడీ, దాంట్లో సీరియస్ కామెడీ ఉంది. ఇందాక అభిషేక్ వచ్చి మాట్లాడుతూ ఆ ప్రొడక్షన్ హౌస్ గురించి మాట్లాడుతూ, నేను ఎప్పుడు ఊరి నుంచి వచ్చినా కూడా నాకు ఇది ఇల్లు అన్నారు. ఇలాంటి ప్రొడక్షన్ హౌస్ ఇప్పుడు ఎన్నున్నాయి చెప్పండి? 7 years ago చాలా ఉండేవి. ఇలాంటి 10 ఉంటేనే ఇంకో 10 మందికి అలాంటి అవకాశాలు ఉంటే బయట నుంచి వస్తాయి. సో అలాంటిది ఒకటి ఉంది. ఒక డైరెక్టర్ యూనిక్గా ఒక కథ చెప్పాలనుకున్నారు, దానికోసం పోరాడాడు, తను నమ్మిన ఒక యంగ్స్టర్స్ న్యూ కమర్స్తో వెళ్ళాడు. దట్ బి నిహాల్ ఆర్ సూర్య. ఇప్పుడు నాకు నిహాల్ వచ్చి చెప్పేదాకా, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు స్టేజ్ మీద జగడంలో చిన్నప్పుడు అబ్బాయిని చెప్పేదాకా నాకు తను జగడంలో చిన్నప్పుడు అబ్బాయిని తెలియదు. ఎవరి రోజు నేను తనతో మాట్లాడానని కూడా నాకు తెలియదు. నేను చూసిందిలా మెసేజ్ చూడగానే ఓకే టీజర్ బాగుంది, ఈ అబ్బాయి టుక్లో హీరో అండ్ హీఈస్ ఫైటింగ్ టు పుట్ హిస్ ఫిల్మ్ అవుట్ దేర్. సో జెన్యూనిటీ ఉంది తన ఇంటెంట్లో అని, అండ్ దట్ షుడ్ బి అప్రిషియేటెడ్ బై ఎవ్రీ వన్ అనేది నా కోరిక. అండ్ బియాండ్ ఆల్ ద లార్జర్ కాన్వర్జేషన్స్, 150 రూపాయల సినిమా అండి, గ్రేట్ ఎంటర్టైన్మెంట్. అప్పుడప్పుడు వీళ్ళు కొత్తగా ఏం చెప్పాలనుకున్నారు ఈ వాయిస్లో అని చూడడానికి వెళ్ళడమే ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్తో పాటు. నేనైతే నాకు గుర్తున్నంత వరకు 10th standard, 11th standard, 12th standard రోజుకి 2 సినిమాలు చూసేవాడిని థియేటర్లో. నాకు అంతకుమంది పెద్ద నాలెడ్జ్ కూడా ఉండదు. ఇవాళ ఏం చేయాలంటే ఏమొచ్చింది థియేటర్లో, ఓకే ఈ థియేటర్లో ఏసీ బాగుంటుంది, ఏం సినిమాలు పరిగెడుతున్నాయి,
సినిమా బాగుందా లేదని సినిమాలో థియేటర్లో చూసుకుని తెలుసుకునేవాడిని. అందరూ ఒకే ఎగ్జామ్ ఇక్కడ రాయట్లేదు. సో ఐఎమ్ హోపింగ్ దర్ ఇస్ మోర్ డెమోక్రటిక్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ సినిమా హియర్. అండ్ గెటింగ్ బ్యాక్ టు దిస్ చైనా పీస్, యాజ్ ఐ సెడ్, ఆ వాయిస్ 10 మందికి వినిపించాలి అని ఒక కోరిక ఉంది కాబట్టి ఐ సెడ్ వాట్ ఎవర్ ఐ డిడ్. సో లెట్ బి ఫర్ నిహాల్, సూర్య, డైరెక్టర్ కి విశ్వనాథ్ రెడ్డి గారు, ద ఆర్టిస్ట్ హర్షిత అండ్ దీక్ష, ద ఎంటైర్ టీమ్, ఆల్ ద వెరీ బెస్ట్. టీజర్ చాలా బాగుంది, సినిమా కూడా చాలా బాగుంటుందని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్, ఇట్స్ బీన్ మై ప్లెజర్ అండ్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. పేరు కూడా తెలియదు, ఫోన్ చేసి ఆయనండి ఆ హిట్ 3 సినిమాలో ఆ కాశ్మీర్ ఎపిసోడ్లో నాని గారు పక్కనే ఉంటాడు, జాంపొండ్లో ఉంటాడా? అవునండి. మామూలు జాంపొండు కదా ఆయన, తైవాన్ జామలో ఉంటాడు కదా బాగా నిగన. అవునండి ఆయనే. ఆయన పేరు తెలియకుండా చేసి ఆ సూర్య. అసలు నాకు ఆ సినిమా చూస్తున్నాను సేపు నాకు అసలు నాని గారు కనపడలేదండి. మొత్తం నాకు సూర్య గారు, నువ్వు ఏమో కామంత కళ్ళు మూసుకుని పోయి నువ్వు కనెక్ట్ అయిపోయింటే అక్కడ నాని ఉంటే ఏంటి, నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఏంటి, ఊరు కనపడరు నీకు విషయం చెప్పి ఏంటి. నాకు అక్కడికే అసలు జీవితంలో రెండే చేయలేదు నేను, మటరో మారభంగం. ఆ రెండోది మనం అలాగే చేయలేము, ఆ ఒకటోది మాత్రం చేయాలనిపించింది నాకు ఫస్ట్ టైం. నాకు ఫోన్ చేసి ఆయన పొగుడుతూ తీరా ఎందుకు చేసిందంటే ఆయన నెంబర్ కోసం చేసింది. సరే నెంబర్ ఇచ్చా, తీసుకుని వాళ్ళు ఏమైనా మాట్లాడుకున్నారో లేదో వాళ్ళు సవాల్ చేస్తాం, మనకు సంబంధం లేదు, అయిన వద్దు. మంచి హీరో ఆయన. తర్వాత ఆయన ఇంకోటి ఏంటంటే ఈయన నాకు తెలిసి సొంత నేటివ్ వచ్చి విజయవాడ అండి, ఉండేది హైదరాబాద్లో. ఈయన మరి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో మరి కవర్ చేస్తారంటే తెలియదు. ఈయన అవుట్డోర్ ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఆ ఊర్లో స్పెషల్ ఏంటో వండుకొని వచ్చి ఈయనకు తెచ్చి తినిపించి వెళ్తుంటారు అనమాట లేడీస్ ఎస్పెషల్. అదేందో నాకు అర్థం కాదు. నా బాధ ఏంటంటే మా ఊరు వెళ్తే కూడా మా ఊర్లో ఫుడ్ తిన్నాడు, ఫుడ్ మాత్రమే తిన్నాడు, ఫుడ్ తిన్నాడు, మిగతా ఏమైనా తినుంటే ఆయన కర్మ, మనకు సంబంధం లేదు. మా ఊరు ఏది, అక్కడ ఏం ఫేమస్, ఎవరు వచ్చి అవన్నీ వద్దు, మనకు వద్దు. సో అందరూ ఎక్స్ట్రాడినరీగా చేశారు. సో ఈ సినిమా ఎంతో ప్యాషన్తో, అంటే ఏదో మన దగ్గర ఏదో డబ్బులు ఎక్కువైపోయి ఏదో డబ్బులు ఉన్నాయి సినిమా చేసేద్దాం అలా కాకుండా ఆయన ఎంతో ప్యాషన్తో చేసినటువంటి సినిమా ఇది, అక్కి విశ్వనాథ్ రెడ్డి గారు. ఆయన డైలాగ్స్ కూడా నేనంటే పదే ఏం చెప్తానంటే ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్ ఉంటాయి. ఆయన ప్రతి డైలాగ్లో కూడా చాలా డెప్త్ ఉంటుంది. సో సినిమా చాలా గొప్పగా చేశారు, ప్రాణం పెట్టి చేశారు. సో ఈ సినిమాకి ఆయనకి ఒక బ్యాక్ బోన్లా నిలబడి అందరికి తల్లో నాలుగులా ఉండి ఈ సినిమాకి ఒక 1 మ్యాన్ షోలో పనిచేసిన ఒక ఏడి ఉన్నాడండి. ఆ ఏడి పేరు చెప్తే అరుస్తారు అనుకున్నా, మా టీం ఎవరు అరలేదు. పేరు చెప్పకూడదు, పులిహార అయిపోద్ది. సో పేరు చెప్పలేదు. సో ఎవరు ఏమో నాకు తెలీదు అసలు. ఆడేంటంటే సార్, ఇండస్ట్రీలో ఎవరైనా కొంచెం సినిమాలు ఏమి కొంచెం ఫ్లాపుల్లో ఉండే హీరోలు కానీ లేదు హిట్ కొట్టాలన్న దర్శకులు గారు ఎవరైనా ఉంటే వాడి నెంబర్ తీసుకుని వాడి దగ్గర రండి. ఎందుకంటే వాడు స్క్రిప్ట్ నచ్చకపోతే అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడు. ఈ బాబు నీ జీతం ఇన్ని జీతం చాలా మంది చూసాం, పోరా స్క్రిప్ట్ చెప్పు, కథ చెప్పు. ఒక 2-3 నిజంగా చెప్తున్నాను నేను, ఇది ఒక 2-3 పెద్ద సినిమాలు వస్తే మా సినిమా మేనేజర్ గారు వెంకట గారు, ఆయన పెద్ద మేనేజర్, పెద్ద సినిమాలు చేస్తా ఉంటారు. ఇప్పుడు కూడా 4 సినిమాలు లైన్లో ఉన్నాయి. అభిషేక్ గారు మిమ్మల్ని మధ్యలో ఇంటరప్ట్ చేస్తారు అనుకోకపోతే, ఇది జస్ట్ టీజర్ మాత్రమే కాబట్టి మీరు చాలా చెప్పేస్తున్నారు. సో సారీ. సో అటువంటి ఒక ఏడి హర్షిత గారు ఈవిడ అసలు నేను చెప్తున్నాను ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ అండి నిజంగా. మన తెలుగు అమ్మాయి 4 పేజీలు 5 పేజీలు డైలాగులు ఇచ్చినా కూడా అలా ఫటాఫటా చాలా టైం తర్వాత మళ్ళీ స్క్రీన్లో వచ్చినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా డైరెక్టర్ విశ్వనాథ్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, మూన్ లైట్ సినిమాస్కి. అండ్ ఐ హోప్ ఈ మూవీ ద్వారా మీకు నచ్చుతాననేసి ఆఫ్టర్ లాంగ్ గ్యాప్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సందీప్ ఫర్ being here for this teaser launch. and చాలా ప్రామిసింగ్ గా అనిపించింది టీజర్, చాలా బ్యూటిఫుల్ గా తీశారు. సో స్టోరీ కూడా చాలా బాగుంది. అండ్ మధ్యలో కూడా ఇంత సీరియస్ స్టోరీలో కూడా మధ్యలో ఇట్స్ అ బ్యూటిఫుల్ కామెడీ ఐ థింక్. అండ్ ఐ హోప్ మీ అందరు చాలా ఎంజాయ్ చేస్తారనేసి కోరుకుంటున్నాను. సో ప్లీజ్ డూ వాచ్ ద ఫిల్మ్ వెన్ ఇట్ రిలీజెస్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ గాట్ అ లాట్ టు ప్లే అండి. అంటే ప్యారలల్ లీడ్స్తో వాళ్ళకి ప్యారలల్గా సినిమాని క్లైమాక్స్ దాకా షోల్డర్ చేయడం ఇట్స్ వెరీ టఫ్. బట్ అలాంటి క్యారెక్టర్ వచ్చినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అండ్ దిస్ విల్ బీ మై మేజర్ ఫిల్మ్. అండ్ ఆల్సో వీఆర్ అ bunch of professionals just starting out, and we badly need this break, and we have put in our sincere efforts. మీ అందరికీ నచ్చుతుందని. సో అంటే బీట్ విశ్వనాథ్ గారు లేదంటే క్రూ నుంచి, అండ్ ఆల్సో సురేష్ గారు ఈజ్ నాట్ హియర్, మా డిఓపి గారు, అండ్ ఆల్సో బీట్ నిహాల్ వెరీ హార్డ్ వర్కింగ్, అసలు సూర్య కానీ, అండ్ దీక్ష. సిరి ఇస్ అనదర్, అంటే నేను ఫీమేల్ ప్రొటాగనిస్ట్ ప్లే చేస్తే తను యాంటాగనిస్ట్, తను షీఈ్ నాట్ హియర్.
సో వీర్ దీస్ బంచ్ ఆఫ్ యంగ్ టాలెంట్స్ అండి మేమందరం. సో వీ బ్యాడ్లీ నీడ్ దిస్ బ్రేక్ అండ్ యా హోప్ యుల్ ఆల్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. హీ వాజ్ లైక్ వెరీ క్లియర్ అనమాట దట్ నేను క్యాన్వాస్ ఎంచుకుంది కొంచెం పెద్ద క్యాన్వాస్ ఎంచుకున్నాం, కష్టం అవుతుందేమో, సీజీ వర్క్ ఉంటుంది, ఇది ఉంటుంది, కొంచెం చూసుకొని చెయ్యి, ప్రతిసారి ఒక చిన్న ఇది ఉంటుంది ఒకటి, అంటే కేర్ఫుల్గా ఉండు, డబ్బులు కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టు అది అని. సో జనరల్ దీంట్లో చెప్తుండొస్తుంటే లేదు ఐ వాంట్ టు డూ దిస్ వెరీ క్లియర్గా. అంటే వెన్ ఎవర్ ఐ సీ ద డైరెక్టర్ ప్యాషన్ దట్ నేను ఇది చెయ్యాలి, నేను ఇది చెయ్యకపోతే నాకు కథ ఎలానే చెప్పాలి అని ఒక చిన్న ఇది ఉంటుంది కదా, అది విశ్వాలో అనిపించింది. అండ్ ఐ సెడ్ డన్, విల్ డూ ఇట్. అండ్ దాట్ హీ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు, అంటే సినిమా తీయడం అంటే ఏదో ఒక కథని గట్టిగా చెప్పాలనుకుంటా, ఇఫ్ యూ జస్ట్ గో వైల్డ్ యూ కెన్ గో ఇన్ టు ట్రబుల్స్. బట్ I keep telling him that Vishwa, you've been very very mature, and the way he handled actors, the way he spent the money, ఎక్కడ ఖర్చు పెట్టాలి అక్కడ ఖర్చు పెట్టాలి క్లియర్గా తెలుసు. ఒక డైరెక్టర్కి ఉన్న గొప్ప క్వాలిటీ అది. సో విశ్వ కోసం ఈ సినిమా విశ్వ రాసుకొని ఇదొక కళను కన్ని దాని ఒక ఈ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చాడు. సో టు సచ్ డైరెక్టర్స్ యాక్చువల్లీ, బికాస్ వెన్ ఎవర్ ఐ ఫైండ్ సచ్ డైరెక్టర్ ఐఎమ్ లైక్ ఐ క్లాప్ ఇన్సైడ్ దట్ అరే ఒక డైరెక్టర్ దొరికాడు, మంచి చేస్తున్నాడు, ఒక మంచి సినిమా తీస్తాడు, దీన్ని అంటే ఆడియన్స్కి మళ్ళీ తెలుగు ఇండస్ట్రీ ఒక మంచి డైరెక్టర్ దొరికాడు అని చెప్పి. సో హీఈస్ వన్ సచ్ డైరెక్టర్ దట్ I will look forward to, and so I look forward to, and మనందరం కూడా అంటే ఇలాంటి టాలెంట్ వచ్చినప్పుడు మనందరం ఈ సినిమానే కాదు నెక్స్ట్ సినిమా ఏంటి అనే ఒక చిన్న ఎక్సైటింగ్ మూమెంట్ ఉండే డైరెక్టర్. సో విశ్వ థ్యాంక్ యూ, బికాస్ ద వే యూ బ్రాట్ ద విజువల్స్, ఏదైతే మనకి స్పై డ్రామాలో ఉండాల్సిన ఒక థ్రిల్లింగ్ మూమెంట్స్ ఏ ఉంటాయి అవి తీసుకొచ్చావు. సో విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ రైటింగ్లో కూడా కామిక్ టచ్ అది. సో వి రియలీ ఎంజాయ్డ్ షూటింగ్ చేసేటప్పుడు. అండ్ బోత్ ద యాక్టర్స్ అంటే వీళ్ళిద్దరూ చేసిన వర్క్స్ రియలీ హ్యాపీ, వాళ్ళ హార్డ్ వర్క్ కానీ అది కానీ. అండ్ యూ ఆల్ షుడ్ విష్ దిస్ టీమ్, లైక్ షీ సెడ్, యంగ్ టీమ్ విత్ లాట్ ఆఫ్ టాలెంట్. అండ్ ఈ టీజర్ ముందుతోటి పరిచయం అవుతున్నాం. అండ్ అండ్ ద కమింగ్ డేస్ ద వే ద ట్రైలర్ కమ్స్ అవుట్, ఇది ఇలాంటి స్పేస్లో యాక్చువల్లీ జానర్లో మనకి తక్కువ వస్తాయి సినిమాలు తెలుగులో. సో ఈ స్పై డ్రామాస్ ఇష్టం ఉండి ఇలాంటి సినిమాలు ఇష్టం ఉన్న అందరూ ప్లీజ్ వాచ్ అవుట్ ఫర్ దిస్ మూవీ కాల్ చైనా పీస్. అండ్ థ్యాంక్ యూ సందీప్, యూ బీన్ అ గ్రేట్ సపోర్ట్ కమింగ్ హియర్ ఆన్ అ షార్ట్ నోటీస్ అండ్ హెల్పింగ్ అస్ స్ప్రెడ్ దిస్ మెసేజ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. షూట్ కూడా ఉందని విన్నాను. థ్యాంక్ యూ సార్, ఎఫర్ట్స్ పెట్టి వచ్చిన థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సార్ మీరు పొగిడారో నిప్పెట్టించి సార్ అర్థం కాలేదు. యా ఫస్ట్ థ్యాంక్స్ చెప్పొద్దు అన్నారు కానీ విశ్వనాథ్ గారు, ఇట్స్ లైక్ చాలా గ్రాటిట్యూడ్ చూపించాల్సిన సినిమా ఇది. సినిమా చాలా బాగా వచ్చింది, అందుకే ఎక్కువ మాట్లాడుకుంది సినిమా మాట్లాడుతుంది నమ్మకంతో ఉన్నాను. అండ్ హోప్ ఇది మీ అందరికీ బాగా నచ్చుతుంది, ఇది బాగా రీచ్ అవుతుందని చాలా గట్ ఫీలింగ్ ఉంది. ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి, నిహాల్కి థ్యాంక్ యూ వెరీ మచ్, నిహాల్, హర్షితకి అండ్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ మా డిఓపి సురేష్ రాలేదు, అండ్ హీఈస్ అ రీజన్ నాకు ఫస్ట్ గట్ ఫీలింగ్ క్రియేట్ అవ్వడం. జనరల్గా అంతకుముందు చేసిన సినిమా కొద్దిగా రీచ్ అవ్వడం ఉండడంతో కథ విన్న తర్వాత ఫస్ట్ క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్ హూ ఇస్ డిఓపి. అప్పుడు విశ్వనాథ్ గారు డిఓపి సురేష్ చేశారు, అమ్మయ్య తడిగుడ్డు వేసుకోవచ్చు పర్వాలేదు సినిమా క్వాలిటీ బాగుంటుంది అని ఆన్బోర్డ్ అయిపోయాను. అండ్ యా ఇంకా చాలా ఈవెంట్స్తో చాలా క్రియేటివ్స్తో మేము ముందుకు వస్తాం. ఇంకా చాలా మాట్లాడడానికి చాలా ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి ఐ విల్ ప్రిజర్వ్ దెమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సాటర్డే ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రవంతి గారు థ్యాంక్ యూ, యూ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. సాటర్డే ఈవినింగ్ బయట వర్షం, చిన్న మిరపకాయ బజ్జీలు తిని కాఫీ తాగి హాయిగా పడుకోవాల్సిన టైంలో కూడా ఇంతమంది వచ్చి మా సినిమాని ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళడానికి సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. చాలా థ్యాంక్ యూ. ఇట్ మీన్స్ ద వరల్డ్ టు అస్. నాకు నా టీమ్కి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. అయితే నేను ఎవరు అని ఒక సినిమా చేశానండి, రేపు రిలీజ్ అన్నప్పుడు ఇవాళ రాత్రి ప్రసాద్ ఐమాక్స్లో సినిమా ప్రీమియర్ చేశారు. చాలామంది పెద్దవాళ్ళు వచ్చారనమాట. వచ్చారు, నేను నా ఫ్రెండ్స్తో ఒక 5-6 ఇట్లా కార్నర్కి నించొని చూస్తున్నా. వీళ్ళు వాళ్ళు ఎవరో హిందీ ఫ్రెండ్ ఉంటే అమ్మాయికి చెప్తున్నా, ఇతను ఓకే నైస్ అంతా బాగుంది, అరే సినిమా అయిపోయింది, మన అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎవరైనా వచ్చి మనల్ని బాగా చేసేవారా అని చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. సో చూస్తున్నా ఎవరన్నా వచ్చి రాజు గారు వచ్చి అందరూ అలా వెళ్తూ ఉన్నారు.
ఎవరు చెప్పట్లేదు ఏంటి అన్న ఫీల్లో సడన్గా ఇట్లా చేయబడింది. అప్పుడు ఇంకొంచెం పొట్టిగా ఉండేవాడిని. పక్కకు తిరిగితే మనిషి కనిపించలేదు, పైకి చూశాను. పైకి చూస్తే సందీప్ గారు ఉన్నారు. నీ పేరేంటి అన్నారు. అన్న నిహాల్ అన్న. ఏంటి ఫుల్ ఎనర్జీలో నిహాల్ అన్న. చాలా బాగా చేసు, చాలా ఎనర్జీ ఉంది, యూ షుడ్ యాక్ట్ మ్యాన్, నువ్వు స్క్రీన్లో ఉన్నప్పుడు చాలా చాలా చెప్పారనమాట. చెప్పి అయిపోయింది. ఆయన మెల్లగా ఇట్లా ప్యాటర్న్ బ్యాక్ చేసి వెళ్ళిపోతున్నారు. వెనకాల నుంచి నా అమ్మాయి ఫ్రెండ్ ఒక అమ్మాయి ముందుకు వచ్చింది. నా గురించి అని చెప్తున్నావు అనుకున్నా. ఇలా ముందుకు వచ్చి సినిమాల్లో బాగుంటాడు కానీ బయట ఇంకా బాగున్నాడు కదా. అది నా మూమెంట్, నా థండర్ స్టీల్ చేశారు. ఇవాళ నా మూమెంట్, అన్న మీరే థండర్ స్టీల్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇట్ మీన్స్ ద వరల్డ్. అంటే ఇన్ అ టైమ్ వేర్ అందరూ నేమ్స్ చేంజ్ చేస్తున్నాం, నంబర్స్ చేంజ్ చేస్తున్నాం, బ్రాండ్ చేంజ్ చేస్తున్నాం. కానీ హీ కేమ్. ఇంతకుముందు ఆ ఒక్క పరిచయం తప్ప కలిసిన పరిచయం లేదు. దెర్ ఇస్ అ ఫ్రెండ్ కాల్డ్ సాన్వి హూ ఐ గాట్ ఇన్ టచ్ విత్. ఐ రియలీ వాంటెడ్ సందీప్ గారు టు లాంచ్ దిస్ టీజర్ ఫర్ మీ బికాస్ ఐ రిలేట్ టు హిస్ జర్నీ. ఐ రిలేట్ టు కష్టపడి సినిమాలు చేస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. సో హీస్ బీన్ అన్ ఇన్స్పిరేషన్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ సందీప్ అన్న యూఆర్ హియర్ టుడే. థ్యాంక్ యూ. ఇట్ మీన్స్ ద వరల్డ్ టు మీ అండ్ మై ఎంటైర్ టీమ్. నాకు పెద్ద స్ట్రగుల్స్ అయితే లేవండి, పెద్ద స్ట్రగుల్స్ లేవు. కానీ ఒక చిన్న జర్నీ గురించి ఒక 2-3 నిమిషాల్లో మాట్లాడేసుకుందాము. చిన్నప్పుడు సినిమాలు చేస్తూ ఒక 20 సినిమాలు చైల్డ్ యాక్టర్గా పనిచేశాను. జగడం చేశాను, బావాలు సిద్ధార్థ్గా చిన్నప్పుడు చేశాను, హిందీలో సలాం బేష్కన్ చేశాను, ముఖబీరన్ చేశాను, 30-40 యాడ్లు చేశాను. అవన్నీ ఎందుకు చేశానంటే స్కూల్ బంక్ కొట్టడానికి దొరుకుతుంది, ఎంజాయ్ చేయొచ్చు అని చేసిన తర్వాత అర్థమైందనమాట. అప్పట్లో జనాలు గుర్తుపట్టినా ఏం పెట్టినా దాని వాల్యూ తెలిసేది కాదు. కానీ యాక్టింగ్ అంటే మజా వచ్చేది. వెళ్ళి యాక్ట్ చేసి కెమెరా ముందు నుంచి ఇంటికి వెళ్తే హ్యాపీగా ఫీలింగ్ ఉండేది. దాని తర్వాత ఆబ్వియస్లీ లైఫ్ టు కోర్, ఇంజనీరింగ్ చేశాను, ఎంబీఏ చేశాను, ఒక కార్పొరేట్ జాబ్లో జాయిన్ అయిపోయాను. ఫార్మల్ ఐడి కార్డ్స్, ట్యాగ్స్, ఇన్షర్ట్ వేసుకొని ఆఫీస్కి వెళ్ళేవాడిని. అలా చేస్తూ ఉండేవాడిని కానీ మంచి ఫీలింగ్ ఉండేది కాదు, కొంచెం కూడా మంచి ఫీలింగ్ ఉండేది కాదు. ఏంటి ఇంతేనా, ఇంకా ఇదే ల్యాడర్లో ఇదే కార్పొరేట్ పని చేస్తూ ఉండాలా అని అస్సలు ఫుల్ నర్వస్నెస్, సాడ్నెస్ వచ్చేది. ఒక బ్యాడ్ డే అట్ వర్క్ మా ఫాదర్ కాల్ చేసి, ఏంటి నీకు అక్కడ బాగాలేదు, ఢిల్లీలో పనిచేసేవాడిని, ఏంటి నీకు అక్కడ బాగాలేదు కదా వచ్చేస్తావా అని అడిగారు. ఏడుపు వచ్చింది. ఒక సెకండ్ ఫోన్ పక్కన పెట్టి అట్లా అద్దంలో మోహన్ చూసుకుంటే పిచ్చోళ్ళ ఉన్నాను. అప్పుడు అనిపించింది అసలు ఒక్కళ్ళు తెలియదు సినిమాల్లో, అసలు ఎక్స్పీరియన్స్ లేదు, కాంటాక్ట్స్ ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఒక పిచ్చి నమ్మకం వచ్చేసింది, లేదు అక్కడే చేయాలి, అక్కడే కొట్టాలి అని. బ్యాగ్స్ సర్దేసుకున్నాను. అందులో కొంచెం స్టూపిడిటీ, కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ వేసేసుకొని ప్యాక్ చేసుకొని వచ్చేసాను. వచ్చిన తర్వాత నుంచి ఒక 2 years పట్టిందండి చైనా బీచ్ లాంటి సినిమా చేతికి రావడానికి. కానీ ఈ 2 years నేను దారిలో వస్తూ ఒకటే చెప్పుకున్నా, ఐ మైట్ నాట్ బి ద మోస్ట్ టాలెంటెడ్ గా ఇన్ ద రూమ్, బట్ ఐ విల్ బి ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ గా ఇన్ ద రూమ్. ఇదైతే నేను 100% చెప్పుకున్నాను. 2 years నేను రెజల్యూషన్ తీసుకున్న తర్వాత 2 years తర్వాత చేతిలో చైనా బీచ్ అనే సినిమా వచ్చింది. సందీప్ కిషన్ గారు లాంటి గెస్ట్ వచ్చారు. సో ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ రియలీ వెల్. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, నిజంగా కలలు కంటే 100% దానికి ఎఫర్ట్ పెడితే అండ్ మిమ్మల్ని ఇంకొకళ్ళు మీతో పాటు మీ జర్నీని అంతే సాలిడ్గా నమ్మితే యూ క్యాన్ అచీవ్ గ్రేట్ థింగ్స్. నాకు మా మదర్ అండ్ ఫాదర్ చేశారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు. కెన్ యూ ఆల్ ప్లీజ్ గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు మై మామ్ అండ్ డాడ్. థ్యాంక్ యూ. ఇప్పుడు చైనా పీస్ గురించి మాట్లాడుకున్నాం. అంటే ఒక సినిమా అన్నది ఒక కొత్త వాయిస్ని తీసుకురావాలి, ఒక కొత్త ఫీల్ని తీసుకురావాలి. సో అ గ్రేట్ వాయిస్ ఐ మెట్ త్రూ దిస్ ఫిల్మ్ ఇస్ విశ్వనాథ్ గారు అండి. అంటే హీస్ గాట్ అ వెరీ క్లియర్ యాటిట్యూడ్. ఇందా కమల్ గారు రైట్లీ చెప్పినట్టు ఆయన యాటిట్యూడ్ టువర్డ్స్ ద ఫిల్మ్ ఇస్ అబ్సల్యూట్లీ బ్యాంగర్. ఆయనకి ఏం కావాలో అక్కడ స్పెండ్ చేస్తారు, ఏదొద్దు రీషూట్లు, పొద్దున్న షూట్కి వచ్చి లొకేషన్ బాగాలేకపోతే క్యాన్సిల్ చేసుకోవాలి, ఇలా కంటిన్యూస్గా షూట్ చేస్తున్నాం. ఒక్క సెకండ్ కూడా టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోలేదు. రేపు పొద్దున ఆడియన్స్ మనల్ని యాక్సెప్ట్ చేయాలి, థియేటర్కి వచ్చి సినిమా చూడాలి అంటే వాళ్ళు పెట్టే ప్రతి రూపాయికి, ఇలా వర్షంలో ప్రాబబ్లీ అప్పుడు రిలీజ్ అయితే వాళ్ళు వచ్చే రేంజ్లో చూడడానికి, వాళ్ళు ఇచ్చిన టైంకి, వీటన్నిటికీ వాల్యూ ఇవ్వడానికి చైనా పీస్ అనే ఫిల్మ్ చేసాం, డిజైన్ చేసాం. అండ్ గ్రేట్ రైటింగ్, స్ట్రాంగ్ ఎమోషన్స్, నాది సూర్య మధ్య దిస్ బ్రిలియంట్ ఫ్రెండ్షిప్, దిస్ పేట్రియాటిజం. ఒక మంచి సాలిడ్ కమర్షియల్ సినిమాలో ఎన్ని ఆస్పెక్ట్స్ ఉండాలో అన్ని ఆస్పెక్ట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి సినిమాలో. కాకపోతే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటి అంటే, ఇంత మంచి సినిమాని, ఇంత స్కేల్డ్ సినిమాని కొత్త యాక్టర్స్ పైన మౌంట్ చేసినప్పుడు అది కష్టం. మేము పెట్టిన ప్రతి రూపాయి సినిమా పైన పెట్టాం, కానీ ఇది జనాల దాకా తీసుకెళ్ళడం చాలా కష్టం. సో ఇక్కడ ఫ్రెండ్స్ ఫ్రమ్ మీడియా, ఆడియన్స్, ఈ సినిమాని ఒక చిన్న సినిమాలా చూడకండి. దిస్ ఇస్ అ రిక్వెస్ట్. ఈ సినిమాని పెద్ద సినిమాలా చూడండి. మీకు టీజర్ వచ్చినప్పుడు పెద్ద సినిమాలు టీజర్ అయితే ఎలా షేర్ చేస్తామో అలా షేర్ చేయడానికి ట్రై చేయండి. లైక్ ఆల్ ఆఫ్ యూ, వీఆర్ ఆల్సో డ్రీమర్స్. సో మీరు మా రెస్పాన్సిబిలిటీని కూడా కొంచెం తీసుకుంటే మాకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఎంత మార్కెటింగ్ స్పెండ్ చేసినా ఆడియన్స్ నుంచి వచ్చింది అది హిట్స్ డిఫరెంట్లీ.
మీరు టీజర్ గురించి మాట్లాడితే బజ్ వస్తుంది. బజ్ వస్తే నాకు థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సేల్ అవుతుంది, ఓటీటీ డీల్స్ క్లోజ్ అవుతాయి. ఇక్కడ పనిచేసిన వాళ్ళు దీంతో ప్లస్ 100+ ఫ్యామిలీస్కి వాళ్ళు పనిచేసిన సినిమా ఇంత బాగా వెళ్ళింది అంటే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో ప్లీజ్ బీ అ రీజన్ దట్ ఆల్ ఆఫ్ అస్ స్లీప్ హ్యాపీలీ. ప్రస్తుతానికి అయితే టీజర్ వచ్చింది, ఇట్స్ లైవ్ ఆఫ్టర్ సందీప్ గారు వాజ్ లాంచ్డ్ ఇట్. సో ప్లీజ్ వాచ్ ఇట్ అక్రాస్ ఆల్ ప్లాట్ఫామ్స్. మీ ఫ్రెండ్కి చెప్పండి, అరే ఎవడో ఉన్నాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు టాలెంటెడ్ కాదో చూద్దామని చెప్పండి. ఐఎమ్ కాన్ఫిడెంట్ ఈ సినిమాతో వస్తుందో 10 ఏళ్ళకి వస్తుందో తెలియదు, బట్ ఐ విల్ బీ హియర్ అండ్ వీ విల్ ఆల్ బీ సక్సెస్ఫుల్ టుగెదర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. చైనా పీస్ టీజర్ ఇస్ ఆల్ యోర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. విజువల్స్ అన్ని చాలా బాగున్నాయి అండ్ ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్ అండి. థ్యాంక్ యూ. రాయడం ఈజీ అండి, మాట్లాడడం కష్టం. ఎనీహౌ, థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ ఆన్. థ్యాంక్ యూ సందీప్ గారు, టేకింగ్ యువర్ టైమ్ మీన్స్ ఎ లాట్. జస్ట్ టు స్టార్ట్ విత్ రైట్, నేను రీసెంట్గా ఒక మూవీ చూసాను F1 అని, మేబీ చాలామంది చూసింటారు. సో ఐ రిమెంబర్ దట్ మూవీ నౌ బికాస్ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ డ్రైవింగ్ ఆఫ్టర్ క్రాషింగ్ వన్స్. So because there is a reason, because my first film was crashed. So that was something I remember. That is actually మనం సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక కొత్త సినిమా చేస్తాం, we will make the difference అని వచ్చాము. When the dream was dented, so there was a dent on my confidence and there was a dent on my courage. So అప్పుడు నేను then I have to యాక్చువల్గా వాట్సాప్ స్టేటస్లో బుక్కుల్లో చూస్తుంటాం, సక్సెస్ ఫెయిల్యూర్ ఈజ్ స్టెప్పింగ్ స్టోన్ ఆర్ సక్సెస్, ఇలా అలా చాలా అవన్నీ స్టేటస్కే బాగుంటాయి, కానీ రియాలిటీలో ఫెయిల్యూర్ విల్ యాక్చువల్లీ టెస్ట్ యూ. సో టు సేల్ త్రూ దిస్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్స్ యూ నీడ్ ఏ హార్ట్, యూ నీడ్ ఫ్రెండ్స్, యూ నీడ్ ఫ్యామిలీ. సో ఐఎమ్ లక్కీ టు హ్యావ్ ఆల్ ఆఫ్ దెమ్. సో దెన్ ఐ స్టార్టెడ్ యాక్చువల్లీ, and if you are afraid of crashing you will never win a race. So that's when I started writing. That's when I started my race again. And unfortunately I met very great talent. The first one person to believe in my vision was Nihal. Thanks for coming on board, not for here. Okay. So and he shared my dream and we created this very passionately. And then after that I met one person, we were casting many people, but after that one person I met, which is Kamal. So Kamal is acted well and spoke about things, that is all okay, but there is a very, very big contribution Kamal did, even he did not know. So whatever the quality of visuals out there, whatever the technicalities there, it's they're like we agreed to meet for like 10 minutes. We spent around 3 or 4 hours talking about movies, what are the passion, so his experiences working with Sukumar garu, Rajamouli garu, Sandeep garu. So he shared a lot of things. This was like a 3 hours master class, short term training for me, and actually it changed a lot. I mean, to be frank, I mean I'm coming kind of I was trying hard to prove myself. I'm trying to tell a different story and everything was there and I'm set for launch, but that's the right spark. When I met him, he gave that some things, very, very minute things, but it's completely changed my perspective, especially making the film. And thank you, Kamal, so for being that. And after that, yes, China Piece is the title sounds little different. I mean, though it's a catchy, but making a patriotic film and labeling it as China Piece is very, very challenging. I know that. That's, yeah, as I said, like that is gonna give you a రెండు మాటలు తెలుగులో కూడా చెప్పండి సార్. తెలుగులో చెప్తా. ఇప్పుడు దాకా తెలుగు మాట్లాడలేదా నేను అసలు? So yeah, so I'm nervous I speak English. So but adi, so again నేను చెప్పేది ఏంటంటే అగైన్ ఐఎమ్ జస్ట్ రిలేటింగ్ టు దట్ F1 మూవీకి చెప్తున్నాను. వీ విన్ మెనీ ల్యాబ్స్, చాలా వరకు చాలా క్రాఫ్ట్స్, చాలా ఏరియాస్ వి క్రాఫ్టెడ్ వెరీ వెల్ అండ్ వీ థింక్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఎవర్ వీ డన్ సో ఫార్. బట్ లాస్ట్ ల్యాబ్ ఇట్స్ నాట్ లైక్ హౌ మెనీ ల్యాబ్స్ యూ విన్, ఫైనల్గా ఎలా ఫినిష్ చేసామన్నదే. ఆ ఫినిషింగ్ అనేది ఆడియన్స్కి తీసుకెళ్ళాలి. ఆ ఆడియన్స్కి తీసుకెళ్ళడానికి డెఫినెట్లీ వీ నీడ్ యువర్ సపోర్ట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు